మార్చ్ ఫస్ట్ వీక్లో మామిడి చెట్టుకి పూత వచ్చింది. మళ్ళీ మార్చ్ సెకండ్ వీక్లో పెద్ద వర్షం వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ కాదండి, అన్ని పూలు పడిపోయినాయి. అంటే మేము వ్యవసాయం వాళ్ళు కావు, సో మాకు లాస్ లేదు. కానీ ఎన్నో మంది ఫార్మర్స్కి వాళ్ళ క్రాప్స్ మొత్తం పాడైపోయింది. ప్లస్ దే వోంట్ హ్యావ్ మామిడికాయలు రావడం కొంచెం డౌట్గా ఉంది ఈ సీజన్లో, ఎస్పెషల్లీ ద ఫ్లవర్స్ విచ్ కేమ్ ఇన్ ఎర్లీ మార్చ్. సో ఇటువంటి మార్పులు, వర్షంలో మార్పులు రావడం, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్స్ రావడం దీనివల్లనే. Planet is getting hot because of carbon emissions and fossil fuels and carbon greenhouse gases, and so the whole water cycle, మొత్తం నీటి సైకిల్ మారిపోతుంది, రైట్? సో ఈ ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడతాయి. పేదవాళ్ళైతే, ఉన్నవాళ్ళు అయితే సరే, దూరంలో ఆఫ్రికాలో ఉంటే సరే, ఏషియాలో ఉంటే సరే, ఏ దేశంలో ఉంటే సరే, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీబడి ఒకే రకంగా. మనిషి అయితే, జంతువు అయితే సరే, పిట్టలు కూడా, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇన్ ద వరల్డ్, ఆన్ ద ప్లానెట్. ప్రతి ఒక్కరి మీద ప్రభావం. అంటే ఐన్స్టైన్ అన్నారు, ఒక విషయం అంటే ఒక పని తిరిగి తిరిగి అలాగే అదే విధంగా తిరిగి 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 చేసి వేరే ఫలితం రావాలని అనుకుంటే అది పిచ్చితనం అన్నారు. అంటే మనం అందరు పిచ్చే కదండి, తిరిగి తిరిగి తిరిగి. అంటే ఈరోజు ఫరీదా గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఎర్త్ అవర్ మనం చెట్టు కింద చేద్దాం ఫరీదా. మనకి ఏసీ వద్దు, మనకి పెద్ద లైట్లు వద్దు, మనకి ఇవన్నీ వద్దు, మనమందరు కలిసి చెట్టు కింద చేద్దాం. నిజంగా అదే ఒక మార్పు ఉంటుంది. అంటే మనం నిజంగా మన ఆలోచనలు మారాలి, మనం చేసే విధం మారాలి. ఆ మార్పు వస్తేనే భవిష్యత్తులో పిల్లలకి మనం ఆస్తి ఇస్తే సరిపోతుందా? భూమి కాలుషితం, నీటి కాలుషితం, గాలి కాలుషితం, అంత కాలుషితం చేర్చి మనం ఆస్తి ఇస్తే ఏం ప్రయోజనం? సో ఈ కాలుషితం తగ్గించడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలి, అవగాహన తీసుకురావాలి, ఆలోచన మారాలి. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎనర్జీ కన్జర్వేషన్ సిస్టంలో గవర్నమెంట్లో కూడా ఇన్సెంటివ్స్ బాగా ఇవ్వాలి. అంటే ఎలక్ట్రిక్ కార్ ఉంటే జిహెచ్ఎంసీ ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి. పోర్టికోలో హోటల్కి వస్తే పోర్టికోలో ఫ్రీ ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ ఇవ్వాలి మనకి, మన ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తే. దట్టు ఎలక్ట్రిక్ కార్ చార్జ్డ్ ఆన్ సోలార్ ప్యానెల్ అంటే మనకు పెద్ద స్టిక్కర్ పెట్టి మనం ఎక్కడికైనా పార్కింగ్ ఇవ్వచ్చు. అటువంటి ఇస్తే నిజంగా మనం ఈసారి ఫైనాన్స్ మినిస్టరు లగ్జరీ కార్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు, కానీ ఎలక్ట్రిక్ కార్స్కి ఇవ్వలేదు. నాకు షాక్. ఏంటి, ఐన్స్టైన్ చెప్పే మాటలే నాకు వస్తుంది. తిరిగి 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 సేమ్ తప్పులు చేసి మనం వేరే ఫలితం కావాలంటే నిజంగా మనం అందరికీ పిచ్చెక్కింది. ఈ పిచ్చి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీరే ఒక సపోర్ట్ ఇచ్చి అందరికీ అవగాహన తీసుకొచ్చి ఎర్త్ అవర్ని అందరు పెద్ద ధూమ్ధామ్తో, దీపావళి పండగ లాగా ధూమ్ధామ్తో నడిపిద్దాము. 29th 29 మార్చ్ రోజు 8:30 నుంచి 9:30 వరకు లైట్లు, పవర్లు సంబంధించిన అన్నీ ఆఫ్ చేసి, ఒక సోలార్ ల్యాంటర్ను, సోలార్ సంబంధించి రిన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేసి, క్యాండిల్స్ అది యూజ్ చేసి మనమందరూ కలిసి మన పర్యావరణాన్ని రక్షిద్దాం. మన భావితరాలకి మంచి భవిష్యం ఇద్దాం. థ్యాంక్ యూ.